హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము టేస్టీ అండ్ ఈజీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని పానీపూరి ఎలా చేయాలో చూసుకుందామండి. నేను టూ త్రీ టైప్స్ ఆఫ్ పానీపూరీస్ ఎలా చేయాలో చూసుకుందాం. చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ క్రంచీ పానీపూరి చూసేద్దామండి. ఫస్ట్ మనము గ్రీన్ బటానీస్ అనేది ఈరోజు పానీపూరి చేసుకుంటే నిన్ననే నానబెట్టుకొని పెట్టుకోవాలండి. మనము ఇప్పుడు పానీ కోసము 10 గ్రీన్ మిర్చీలు, ఉప్పు, 2 అల్లం ముక్కలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, గుప్పడంతా కొత్తిమీరకు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది మంచి పేస్ట్ అయ్యాక మళ్ళీ అందులో వాటర్ పోసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. అండ్ ఇలా చేసేటప్పుడే మనము చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఆ చింతపండు రసం అనేది మనము ఈ పానీలో వేసుకోవాలండి. దెన్ మనము మిరియాల పొడి, ఇట్లా మిరియాలు అనేది దంచి ఒక 1/2 స్పూన్ అనేది వేసుకోవాలి. దెన్ ఇంకొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ మీ టేస్ట్ బట్టి అండి, మీరు చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ పానీ అనేది రెడీ అయిపోయింది. పానీ అనేది చాలా ఈజీ. ఇలా మీరు ఇంట్లోనే ఈజీగా పానీ చేసుకోండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా ఈజీగా పానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సింది చూసుకుందాం. మనం ముందు నానబెట్టిన గ్రీన్ బటానీస్ అనేది కుక్కర్లో వేసి 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చాక తీసుకొని వీటిని కొంచెం స్మాష్ చేయాలి. మళ్ళీ కుక్కర్లో 1/2 kg ఆలుగడ్డలు తీసుకొని అవి 2 or 3 విజిల్స్ వచ్చాక అవి కూడా ఉడికినాక తీసి స్మాష్ చేయాలి. స్మాష్ చేశాక పక్కకు పెట్టుకోవాలి. దెన్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆనియన్స్, ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందు స్మాష్ చేసిన ఆలుగడ్డ బఠానీలు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేయాలండి. అందులోని కుక్కర్లో బాయిల్ చేసినప్పుడు అందులో మిగిలిన వాటర్ అనేది పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇందులోకి ఆ వాటర్ అనేది కొంచెం యాడ్ చేయాలి. దెన్ ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిరం అండి. ఇది ఉప్పు కలిపిన మిరం, 1:2 రేషియో. మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మిక్స్ చేయండి ఒకసారి. చార్మినార్ చాట్ మసాలా ఒక 1.5 స్పూన్ వేయాలి. దెన్ ధనియాల పొడి 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. మనము ముందు తీసి పెట్టుకున్న ఆ ఆలు వాటర్ అనేది కొంచెం యాడ్ చేయాలి. దెన్ కొత్తిమీరకు వేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేయడమే. అంతే, ఈజీ అండ్ టేస్టీ పానీపూరికి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. పానీపూరికి పూరి అనేది మనకి బయట రెడీమేడ్ ప్యాకెట్స్లో వస్తాయండి. అది డైరెక్ట్ తీసి ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా ఈజీ అండ్ టేస్టీ పానీపూరి మనం ఇంట్లోనే రెడీ చేసుకొని హ్యాపీగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఇలా సింపుల్గా పానీపూరి చేసేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ కట్లీస్ కూడా ఈ పానీపూరిలో ఉన్న కర్రీతోనే చేసుకోవచ్చండి. ఎలా అంటే ఇలా ఒక బౌల్లోకి కర్రీ తీసుకొని అందులోకి మనం పానీపూరికి చేసుకున్న పూరి అనేది స్మాష్ చేసి వేసుకొని పానీ అనేది ఒక 1/2 స్పూన్ అనేది వేసేసుకొని మంచి మిక్స్ చేస్తే అది కట్లీస్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇలా ఈజీగా టేస్టీగా పానీపూరి అండ్ కట్లీస్ చేసుకొని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.